మీ దగ్గర ఒక ప్లాట్ ఉంది, కానీ ఆ ప్లాట్కి లేఅవుట్ అప్రూవల్ లేదు. మీ మైండ్లోకి అప్పుడు వచ్చే డౌట్ ఏంటి, అసలు నా ప్లాట్కి బిల్డింగ్ పర్మిషన్ వస్తుందా, ఫ్యూచర్లో రీసేల్ వాల్యూని అసలు నేను చూడగలనా అని. అయితే అలాంటి వాళ్ళ కోసమే లేఅవుట్ లేని ప్లాట్స్ని కొని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ కోసం గవర్నమెంట్ మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. అదే LRS 2025. ఈ వీడియోని మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. మీ ప్లాట్ని లీగల్గా సేఫ్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఏపీలో చాలా ప్లాట్స్ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నాయి. నో అప్రూవల్ మీన్స్ బిల్డింగ్ పర్మిషన్ రాదు, వాటర్ పవర్ కనెక్షన్ ఉండదు, బయర్స్ కి ట్రస్ట్ ఉండదు, ఇంకా ఆ ప్లాట్ కి రీసేల్ వాల్యూ ఉండదు. మీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయినట్టే. సో అలాంటి ప్లాట్స్ మీద ఎవరైనా తెలియక ఇన్వెస్ట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయినట్టే. సో గవర్నమెంట్ అలాంటి వాళ్ళ కోసమే LRS 2025ని అనౌన్స్ చేసింది. ఇది మీ ప్లాట్ ని లీగల్ చేయడానికి ఒక లాస్ట్ ఆపర్చునిటీ. అయితే అసలు LRS అంటే ఏంటి? LRS అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. గవర్నమెంట్ మీ ప్లాట్ ని అఫీషియల్ గా అప్రూవ్ చేస్తుంది. ఈసారి రూల్స్ ఏంటి అంటే జూన్ 30, 2025 కి ముందు ఒక ప్లాట్ సేల్ అయి ఉండాలి. ఈసారి ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి 90 days టైం ఇచ్చారు. October 24, 2025 అనేది ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. CRDA క్యాపిటల్ లిమిట్స్కి తప్పించి అందరికీ అప్లికబుల్. మీ దగ్గర మీరు కొన్న ప్లాట్కి సంబంధించిన సేల్ డీడ్ ఇంకా లేఅవుట్ ప్యాటర్న్ ఉంటే సరిపోతుంది. దీనికి మీరు ఎలిజిబుల్. ఇంకా ఛార్జెస్ గురించి సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ షార్ట్ వీడియోలో ఈ ఛార్జెస్ గురించి ఇన్ డీటెయిల్గా నేను డిస్కస్ చేయలేను కాబట్టి దీనికి సంబంధించి నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఆ ఫుల్ లెంత్ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ LRSకి అప్లై చేయడం వల్ల ఇల్లీగల్గా ఉన్న మీ ప్లాట్ అనేది లీగల్ అవుతుంది. అంతేకాదు మీ ప్లాట్కి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. ఫ్యూచర్లో మీకు రీసేల్ వాల్యూ పెరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ వాటర్, రోడ్, పవర్ కూడా మీ ప్లాట్స్కి అయితే అవైలబుల్గా వస్తుంది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే LRS 2025 ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఈ ప్లాట్ని సేవ్ చేయాలంటే October 24, 2025 లోపల ఎవరైనా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో తెలియక ప్లాట్ని కొని ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే దీనికైతే అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మన స్మార్ట్ ప్లాట్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.